గుడ్ ఐఎమ్సీ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న అవేర్నెస్ ఇద్దామని నేను 4 గ్లాసెస్లో కూడా వాటర్ సేమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏంటి ఇది అంటే నేను షాంపూ డెమో చేస్తున్నానండి. మనం యూస్ చేసే బ్రాండ్స్ ఎవరెవరు ఏం యూస్ చేస్తున్నారంటే మనం ఇప్పుడు రెగ్యులర్ బ్రాండింగ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ని యూస్ చేసుకుంటున్నారు కదండి. క్లినిక్ ప్లస్ కావచ్చు, డవ్ కావచ్చు, హెడ్ అండ్ షోల్డర్ కావచ్చు. ఇలా నేనైతే ఈ బ్రాండ్ యూస్ చేస్తున్నానండి, ఐఎంసీలో యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఈ యొక్క మూడిట్లని క్లీనింగ్ ఏది చేస్తుందో ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా ఉన్న వాటర్ పొల్యూట్ అయిపోయే రీతిలో నేను పొవాడిన్ అయోడిన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్రతి గ్లాసులో కూడా నేను కొంచెం కొంచెం తీసుకుంటున్నాను. జస్ట్ ఇది కంపారిజన్ కోసమే. క్లీనింగ్ ప్రాసెస్ అసలు అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే, నేను 4 గ్లాసెస్లో కూడా వాటర్ని పొల్యూట్ చేశాను. ఓకే అండి, ఇలా ప్రతి గ్లాస్లోనూ కూడా వాటర్ అనేది పొల్యూట్ చేయడం జరిగిందండి. ఓకేనా, మళ్ళీ ఇందులో ఎక్కువైంది కెమికల్ అని మీరు అనుకుంటారని ప్రతిదీ కూడా క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి, ఇలా పొల్యూట్ చేసిన వాటర్ని మనం 4 గ్లాసెస్లో కూడా తీసుకోవడం జరిగింది. ఏం చేస్తుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి క్లినిక్ ప్లస్ షాంపూ ఫ్రెండ్స్. దీన్ని ఒక గ్లాస్లో తీసుకుంటున్నానండి. ఈ సెకండ్ గ్లాస్లో క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకుంటున్నానండి. ఏమైంది ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా కనిపిస్తుంది. వెళ్ళి అడుగున అనేది మందంగా పడిపోవడం జరిగింది. ఇది డవ్ షాంపూ. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కూడా ఇంకొక గ్లాస్లో తీసుకుంటున్నానండి. ఇది కూడా ఎలా ఉందండి, ఉండల కింద వెళ్ళి బ్యాక్ సైడ్ అంటే అడుగు మందాన్ని స్టడీగా ఉండిపోయిందండి. ఓకేనా, ఇదేంటండి హెడ్ అండ్ షోల్డర్, అందరికీ చాలా పెద్ద ఫేవరెట్ షాంపూ. ఇది ఎలా ఉందో చూద్దామండి. ఇది కూడా పాములుగా వెళ్ళి బ్యాక్ సైడ్ అనేది అలా ఉండిపోయింది. చూద్దామండి ఏది అసలు క్లీనింగ్ అవుతుందో. ఇది నేను యూస్ చేసే ఐఎంసీ హెయిర్ ఫాల్ షాంపూ. జస్ట్ మీకు వేస్తున్నానో లేదో అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. నేను వేయడం జరిగింది. ఏమైందండి, ఎక్కడైనా మందంగా అడుగు భాగంలో ఉండడం జరిగిందా? లేదు కదండి. ఏం జరిగింది, ఎమల్సిఫికేషన్. దీన్నే ఎమల్సిఫికేషన్ అంటారు ఫ్రెండ్స్. ఎమల్సిఫికేషన్ అంటే ఏంటంటే వాటర్లో మిక్స్ అయిపోవడాన్ని, అంటే మనం వేయంగానే వాటర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. అదే జరిగింది ఇక్కడ. ఏం జరుగుతుందో చూద్దామండి. ప్రతి బ్రాండ్ని నేను మిక్స్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, ప్రతి బ్రాండ్ కూడా మిక్స్ చేశాను. ఏమవుతుందండి, అడుగు భాగం నుంచి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా నేను మిక్స్ చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్. ఏమవుతుందో చూద్దాం. అన్నీ డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి కదా. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దామండి. ఓకే అండి, చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది మన యొక్క స్కాల్ప్కున్న డాండ్రఫ్ కావచ్చు, మురికి కావచ్చు, సమస్తాన్ని కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇన్ని సంవత్సరాలుగా యూస్ చేసిన ప్రతి బ్రాండ్ని పట్టేసి ఉన్న దాన్ని మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట, చాలా అద్భుతంగా. ఓకేనా ఫ్రెండ్స్, దీని అంతటిని క్లీన్ చేసే ప్రాసెస్లో ఇది ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్రతి గ్లాస్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏమైంది, క్లీనింగ్ ఏది చేసిందంటే మనకి ఇదేంటండి, హెడ్ అండ్ షోల్డర్ క్లీన్ చేసిందా? లేదు. అదేవిధంగా డవ్ క్లీన్ చేసిందా? లేదు. క్లినిక్ ప్లస్ కూడా క్లీన్ చేయలేదు. మనం ఏది ప్యూర్గా అంటే ఫుల్ ఆఫ్ మనకి స్కాల్ప్ కావచ్చు, మన హెయిర్ కావచ్చు, ఫ్రెష్గా క్లీన్ ఏదైతే అయిందంటే ఇదే అయింది ఫ్రెండ్స్. మీరు అందరూ గమనించాల్సిన విషయం కూడా ఇదే. మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఈ ఐఎంసీ హెయిర్ ఫాల్ షాంపూ చాలా అద్భుతంగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఈ బయట కల్తీ ప్రపంచంలో ఈ కల్తీ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుని మనకున్న హెయిర్ని మనం పాడు చేసుకోకుండా చాలా హ్యాపీగా హెల్తీగా మన లైఫ్ స్టైల్ అనేది ముందుకు తీసుకెళ్ళవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ ఐఎమ్సీ.